టీడీపీ అధిష్టానం మూడో లిస్టు ప్రకటించిన ముగ్గురు సీనియర్ నేతలకు మాత్రం లైన్ క్లియర్ కాలేదు. ఇద్దరి సీట్లపై తీవ్రంగా తర్జన భర్జన కొనసాగుతుండగా మరో సీనియర్ కు ఎక్కడ కూడా టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు తమ జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో మకుటం లేని మహారాజుల్లా వెలిగిన నేతలకు టికెట్ ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది. చివరి లిస్టులోనైనా సీట్లపై క్లారిటీ వస్తుందని గ్యారంటీ లేదు. దీంతో ఆ ముగ్గురు నేతలతో పాటు అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. మరి ఆ ముగ్గురు ఎవరో ఇప్పుడు లుక్కేద్దాం. టీడీపీలో అత్యంత ప్రభావం చూపగల నేతలైన మాజీ మంత్రులు కిమిడి కళా వెంకట్రావు, దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు పోటీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బలమైన నేతలైన గంటా, కళా పోటీపై ఈ రోజు వరకు క్లారిటీ రాలేదు. వారిద్దరి పేర్లు ఒకే నియోజకవర్గానికి పరిశీలిస్తుండటంతో ఎవరికి బెర్త్ ఇస్తారో, ఎవరికి చెక్ పెడతారో తేలడం లేదు. అయితే ఎచ్చెర్ల అసెంబ్లీ సీట్ కోసం కళా, భీమిలి శాసనసభ సీట్ కోసం గంటా పట్టుబడుతున్నారట. కానీ చీపురుపల్లి అభ్యర్థి ఎవరో ముందు తేల్చాలని చంద్రబాబు పట్టుబడుతున్నారట. చీపురుపల్లి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ఎచ్చెర్ల, భీమిలి సీటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇటు మాజీ మంత్రి దేవినేని ఉమాది సైతం అదే పరిస్థితి. దేవినేని ఉమా ఆశించిన మైలవరం అసెంబ్లీ టికెట్ను ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు. ఇటు పెలమలూరు అసెంబ్లీ టికెట్ కూడా బోడే ప్రసాద్ కు ఇవ్వడం తన దారెటు అనేది ప్రశ్నగా మారింది. దీంతో టీడీపీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భవిష్యత్ కార్యాచరణపై ఏంటనేది అనుచరులతో చర్చిస్తున్నారట. మరో 2 రోజుల్లో ఈ ముగ్గురు మాజీ మంత్రులపై పొలిటికల్ ఫ్యూచర్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.